సార్ నమస్తే సార్. నమస్తే. కంగ్రాట్స్ సార్. థ్యాంక్ యూ. అందరూ అనుకున్నట్టుగానే 'కుబేర' మంచి బ్లాక్ బస్టర్ అయింది. థ్యాంక్ యూ. ఇప్పుడేం సార్ అంత రిలాక్స్‌గా ఉన్నారా? అంటే ఇన్ని రోజులు హరీబరీ పోస్ట్ కొంచెం ప్రొడక్షను, నిద్రలేని రాత్రులు ఇయన్నీ అంటే గడిపారు కదా! ఇప్పుడు రిలాక్స్ అయినట్టేనా? కొంచెం మైండ్ అయితే కొంచెం రిలాక్స్ అవుతుంది. మెల్లగా ఇప్పుడిప్పుడే సింక్ ఇన్ అవుతుంది. ఆ! సో, ఒకేసారి పెద్ద ఎంత పనులు ఫుల్ హడావిడిలో ఒకసారి సడెన్‌గా ఒక సైలెన్స్ ఉంటది. సైలెన్స్‌లో అది సినిమా బాగా ఆడుతుంది కాబట్టి ఐయామ్ రియల్లీ హ్యాపీ. సో, రిలీఫ్ వస్తది ఫస్ట్ అంటే ఓకే అంతా. సో, అలాంటి ఫేజ్‌లో ఉన్నాను. సో, ఓకే. అండ్ ఆల్సో ఇది ఇది నాకు కూడా చాలా పెద్ద అంటే పెద్ద క్యాన్వాస్, పెద్ద స్టార్స్, పెద్ద సినిమా, పెద్ద బడ్జెట్ అన్ని ఎక్కువ అంటే పాన్ ఇండియా ఇవన్నీ చేశాం కదా! సో, కొన్ని లెర్నింగ్స్ ఉంటాయి అన్నీ. సో, రిలీవ్డ్‌గా ఉంది ఫస్ట్. సో, అయ్యి వెళ్ళిందని. ఓకే. మొక్కులు కూడా చెల్లించినట్టున్నారు తిరుపతికెళ్ళొచ్చేసి. నేను అక్కడ షూట్ చేసినప్పుడు అనుకున్నాం అనమాట ఆ! వెళ్దామని. సో, ఈ ఇమ్మీడియేట్‌గా సినిమా వెళ్ళాను హిట్ అయితే యాక్చువల్లీ. మళ్ళొద్దామని అనుకున్నారు తిరుపతికి. నేను హిట్లు బ్లాక్ బస్టర్ల గురించి అడగను. జనరల్‌గా నేను బాగా అంటే బాగా జరిగిపోతే అంతా వస్తాను మళ్ళీ తప్పకుండా ఆ అనుకున్నాను. సినిమాలో మిశ్రా గారు అనుకున్నట్టుగా మీరు అనుకున్నారు. అవునవును. వజ్రాల కిరీటం. ఏంటి సార్ అది ఒక అంటే ప్రెజెంట్ కొంతమంది మీద ఏమైనా సెటైర్ అనుకోవచ్చా దాన్ని? అంటే కొంతమంది ధనవంతులు చాలామంది చేసేవన్నీ చేస్తూనే అదే. దేవుడికి దేవుడు అంటే ఇంకా ఆహ్, అది ఇంకా అంటే సెటైర్ ఏం కాదు. అందరికి తెలిసిన విషయం అంటే ఆ! విలన్లు ఇప్పుడు మన పాత విలన్లు కూడా మన పాత సినిమాల నుంచి అలానే ఉంటారు. వాళ్ళు భక్తులు ఉంటారు. అలానే వాళ్ళు ఉంటారు గానీ ఇలా ఎక్స్‌ప్రెస్ చేయలే ఎవరు. అంటే వేరే అంటే జస్ట్ కొత్త టేక్ అని కూడా అనను. బేసిక్‌గా అలాంటి క్యారెక్టరైజేషన్స్ మనకు ఆహ్, ఇప్పుడు 'ముత్యాల ముగ్గు' నుంచి 'రావుగోపాలరావు' వస్తున్నాడు. ఆయన అంటే కూతురుకి ఒకలాగా వేరేవాళ్ళకి ఒకలాగా అంతే కదా బేసిక్. అంటే ఇప్పుడు అంటే మనం డబ్బు సంపాదించడము, మన ఫ్యామిలీని చూసుకోవడము, ఆ బాధ్యతలు చూసుకుంటూనే వేరే వాళ్ళకి ఏమైనా ప్రపంచం ఏమైనా వేరే వాళ్ళకి ఏమైనా అంటే అసలు యాక్చువల్లీ పట్టనట్టు కూడా వాళ్ళకి తెలియదు కూడా తెలియదేమో. అంటే ఏమి ఇది నడుస్తుంది. అందుకే దేవుడి దగ్గరికి చెప్పుకోగలుగుతాం మనం. అవును. అంటే నాకు మంచి చేయని చెప్పుకోగలుగుతాం. అంటే అంతే. వేల మందికి చెడు చేసినా కానీ నాకు మంచి చేయని చెప్పుకునే ఒకటి ఉంటుంది కదా విషయం. అవును. ఇంకా అది యాక్చువల్లీ ప్రతి మనిషిలో ఉంటుంది అనుకోండి. ఒకరికి అతను ఇంకో కొంచెం ఎక్కువ ఉంటుంది. అంటే మనం డైరెక్ట్‌గా అతను ఇంతమంది చనిపోయినా ఓకే అనుకున్నాడు. అంటే అది కూడా కొడుకు మీద ప్రేమ అతను. అంటే ఈ స్థాయి అప్లాజ్ గాని, ఈ స్థాయి స్పందన గాని అంటే ఇంత అప్లాజ్ రావటం మీరు ముందు ఎక్స్‌పెక్ట్ చేసారా? లేకపోతే లేదు ఒక మంచి సినిమాగా ఉంటుంది అనుకున్నారా? ఈ స్థాయి ఎక్స్‌పెక్ట్ చేసారా? ఈ స్థాయి రిజల్ట్ వస్తుందని? ఆహ్, అంటే ఓవరాల్‌గా ఒకటే టాక్. అదే. అదే. అంటే ఈ స్థాయిని నేను ఏ సినిమాకి ఈ స్థాయి అని ఎప్పుడు అనుకోనండి. బేసిక్‌గా జనరల్‌గా కొన్ని అంటే ఆహ్, బాగా బ బు అంటే మంచి సినిమా తీస్తున్నాము, కొత్తగా తీస్తున్నాము. అందరికి నచ్చుతది, స్పెషల్‌గా ఉంటది. అండ్ ఇంకోటి ఓటీటీలో ఈ మధ్య బేసిక్‌గా చాలా అవేర్‌నెస్ పెరిగిందేమో అని ఎక్కడో అవును. నాకు ఒక కాన్ఫిడెన్స్ అదొకటి ఉంది బేసిక్‌గా అంటే. అంటే ఎక్కడో మనం ఫిల్మ్ మేకర్స్‌గా మనం వెనకబడతామని ఆడియన్స్ కొంచెం ముందుంటారు ఎక్కువగా. అవును సార్. సో, ఆ నమ్మకం ఉంది. అంటే ఈ మధ్య బాగా చూస్తున్నారు. అండ్ ఎనీథింగ్ ఒక్క రిపీట్ గాని, ఒక్క రొటీన్ ఉంటే ఒక్క షో కాదు, హాఫ్ ఎ షో కూడా పడట్లే. యెస్. ఇంటర్వెల్ నుంచే మ్యాట్‌నీకే డ్రాప్ సార్ అదే అంతే. అంతే ఇంకా అసలు వెళ్ళిపోతున్నారు. సో, ఇలాంటియన్నీ ఏమనిపించిందంటే దే ఆర్ ప్రాబబ్లీ వెయిటింగ్. ఒక హ్మ్. ఎక్కడో ఆడియన్స్ అందరూ అండ్ వేరే వేరే చూసేసి ఓటీటీలో వాళ్ళ మనసు గాని, మైండ్ గాని, వాళ్ళ టేస్ట్ గాని వెళ్ళిపోయినాయి ముందుకి. మనం ఎక్కడైనా వెనకబడుతున్నామో అన్నది ఒక కాన్ఫిడెన్స్ ఉండేది. సో, హ్మ్. సో ఇది కొత్త టేక్ కొత్తగా చెప్తున్నాము. అన్నీ కొత్తగా ఉన్నాయి. నా నుంచి కొత్తగా అండ్ ఆల్సో కథగా ఇది ఒక పెద్ద క్యాన్వాస్ సినిమా. ఇయన్నీ కాన్ఫిడెన్స్ నాకు. ఇయన్నిటి మూలన చాలా అందరూ బాగా ఆదరిస్తారనుకున్నా గానీ, ఈ రేంజ్ అనేది నేను ఎప్పుడు అంటే ఎంత రేంజ్ అనేది మనం ఎప్పుడు చెప్పలేం యాక్చువల్లీ. అంటే అది సమ్‌టైమ్స్ డిపెండ్స్ ఆన్ సీజన్‌లు, వేరే సినిమాలు, టైము, ఎగ్జాము ఇయన్నీ ఏవో అన్నీ ఉంటాయి. సో, ఒక కరెక్ట్‌గా రిసీవ్ చేసుకోవడం. సో, దాని మీద తప్ప నాకైతే కాన్ఫిడెన్స్ ఉండింది. అంటే మీరన్నట్టుగా ఓటీటీ ప్లాట్‌ఫార్మ్ వచ్చిన తర్వాత జనాల్లో అంటే వరల్డ్ లెవెల్‌లో అన్ని సినిమాలు చూస్తున్నారు. భాషా పరిమితులంతా లేవు సార్. ఏ ఏ లాంగ్వేజ్ సినిమా అయినా చూస్తున్నారు. సబ్‌టైటిల్స్ అర్థం అర్థం చేసుకుంటున్నారు. చేసుకుంటున్నాను. సో, వాళ్ళ మైండ్ సెట్ కూడా మారిపోయింది. రియలిస్టిక్ అప్రోచ్ సినిమాలు, ఒక హ్యూమన్ ఎమోషన్ సినిమాలు డెఫినిట్‌గా ఇష్టపడుతున్నారు. అవును. సో, అది ఎంతవరకు అడ్వాంటేజ్ అయింది సార్ ఈ సినిమాకి? ఐ థింక్ బాగా అడ్వాంటేజ్ అయినట్టుంది. అంటే అంటే ఒక మల్టీప్లెక్స్ ఆడియన్స్ అనుకోవడానికి ఇది 3 గంటల సినిమా ఇది. అది చూస్తూ కూడా వాళ్ళు ఒక రియాక్షన్ కరెక్ట్ టైంకి కరెక్ట్‌గా అనుకునే అదేంటి ఒక రియాక్షన్స్ ఉంటాయి. ఆడిటోరియం రియాక్షన్స్ పంచ్ అనొచ్చు, ఒక రియాక్షన్స్ అనొచ్చు, అప్లాజ్ అనొచ్చు, అదో గూస్ బంప్ మూవ్‌మెంట్స్ అనొచ్చు. అవన్నీ అలా కరెక్ట్ మేము అనుకున్నట్టు జరిగినాయి. అది అది ఇప్పుడు ఓటీటీ
ఓటీటీ అనేది ఒక చిన్న అంటే ఒక ఒక మాధ్యమము. హ్మ్. కానీ టైమ్స్ అంటే ఐ విల్ టెల్ ఇంకా బిగ్గర్ దీంట్లో అంటే అంటే టైమ్స్ మారుతున్నాయి. ఓకే. అంటే నాట్ జస్ట్ ఓటీటీ విత్ ఇంటర్నెట్ వాటెవర్ అవేర్‌నెస్ కుర్రోళ్ళు అంటే ఇప్పుడు ఒకప్పుడు ఐక్యూ లెవెల్స్ గాని ఒక 10థ్ కుర్రోడికి ఇప్పుడు 5థ్ కుర్రోడికి ఐక్యూ లెవెల్స్ సేమ్ అంటే ఇన్ టర్మ్స్ ఆఫ్ డిజిటల్ అవును సార్. ఇంటెలిజెన్స్ గాని వాడు చేసే విధానం గాని అయన్నీ మారుతున్నాయి గదా! ప్రాబబ్లీ సినిమా గూడా మారాలి. ఎప్పటికప్పుడు హ్మ్. మారుతా ఉంటాయి. అది వస్తా ఉంటాయి ఒక్కొక్కటి అక్కడ అవును. ఆ టైమ్స్‌లో వచ్చి కొడతది సినిమాలు. సో, అయన్నీ మార్పు ఐ థింక్ కోరుకుంటున్నారు. మార్పు జనరల్‌గా ఆడియన్స్ టేస్ట్ కూడా చాలా మారిపోయినాయని అయితే అనుకుంటున్నాను యాక్చువల్లీ. సో, అంటే దానికి అనుగుణంగానే వచ్చిందేమో సినిమా. అంటే యాజ్ డైరెక్టర్‌గా మీరు కెరీర్ స్టార్ట్ చేసి 25 ఇయర్స్ అయింది. కంప్లీట్ అయింది సార్. సిల్వర్ జూబ్లీ ఇయర్. అంటే ఈ 25థ్ సినిమా అంటే 25థ్ ఇయర్‌లో 'కుబేరా' రావటం, ఇది ఇంత మంచి సక్సెస్ అవ్వటం, పర్సనల్‌గా యాజ్ ఏ డైరెక్టర్‌గా మీకెంత వరకు సంతృప్తినిచ్చింది సార్? చాలా అంటే అంటే ఒక మైలురాయి 25 సంవత్సరాలనేది. నేను యాక్చువల్లీ నేను యాక్చువల్లీ 25 సంవత్సరాలు అనుకోలేదు. స్టార్ట్ చేసినప్పుడు వెళ్ళిపోతా ఉంటే మధ్యలో ఎప్పుడో ఒక 3 మంత్స్, 4 మంత్స్ బ్యాకే అరే! 25థ్ ఇయర్ ఇది వస్తుందనగానే సడెన్‌గా ఒక ప్రెషర్ కూడా అనిపించింది నాకు. అంటే ఓకే. అంటే ఇది అరే! ఏదైనా అంటే అంటే 25థ్ దాన్ని మరీ ఎక్కువ ఆ! 25 అనుకుంటే ఏం చేస్తున్నావు అని. ఎందుకంటే నేను మామూలుగా ఒక సినిమా తర్వాత ఒక సినిమా రాయడం తర్వాత అలా ఇంకో రాయడం. చేస్తున్నారు కానీ మధ్యలో ఎప్పుడో ఇది అనగానే అరే! ఇది ఏంటి అని ఒకసారి ఆలోచించాను. దెన్ ఐ థాట్ దిస్ ఈజ్ మోర్ దెన్ యాప్ట్. అంటే ఒక అంటే దీనికి ఒక సామాజిక స్పృహ నేపథ్యం అని కొట్టినట్టు కాకుండా ఇప్పుడు లీడర్‌లో అవుట్ అండ్ అవుట్ నేను చెప్పగలను. ఇది విష్ఫుల్ థింకింగ్ ప్రజలందరికీ ఇలాంటిది కావాలని ఒక లీడర్‌ని ఎన్నుకొని ఇలా అవుతారు. ఇందులో ఒక ఆహ్, ఇందులో ఒక సామాజిక స్పృహ కంటెంట్ గాని, ఒక అవేర్‌నెస్ నా ఇప్పుడు నేను చెప్పాలనుకున్న విషయాలు ఒక రిచ్ పూర్ డివైడ్ గాని, క్లాస్ డిఫరెన్స్ గాని, ఒక అండర్ డాగ్ ఒక మార్జినలైజ్డ్ వ్యక్తి, వీకర్ వ్యక్తి స్టోరీ గాని, ఇట్లాంటియన్నీ ఆహ్, ఇయన్నీ గొప్ప విషయాలే. అంటే కానీ ఇది అంతర్లీనంగా నడుస్తున్నాయి సినిమాలు. ఇది చెప్పాలి అంటే ఏం చెప్తాము అనేది ఇందులో ఉండదు బేసిక్‌గా. సో, బతుకు కోసం బతుకా, గొప్పోడి బతుకు, పేదోడి బతుకి తేడా లేదా? అంటే ఒక లైఫ్‌లో అంటే ఒక కంటెంట్‌మెంట్‌తోటి ఉండొచ్చా? ఏదైనా సరే నువ్వు నీ జీవితం పట్ల ఒక ప్రేమతో ఉండాలన్న ఏవో అంటే చాలా ఉన్నాయి బేసిక్ ఇందులో. సో, ఒకటని కాదు. సో, ఇలాంటి అండ్ ఆల్సో ఆన్ ద ఫేస్ ఆఫ్ ఇట్ క్లాస్ డిఫరెన్స్ ఇంత పెద్ద అత్యంత ధనవంతులున్న డివైడ్ ఉంది కదా! ఆ డివైడ్ చూపించడం, ఒక 2 ప్రపంచాలు చూపించడం ఇట్లాంటియన్నీ కుదిరినందుకు నేను యాక్చువల్లీ ఇది మంచి నా 25థ్ ఇయర్‌లో చాలా కరెక్ట్ సినిమా అనిపించింది యాక్చువల్లీ. అండ్ ఇంత స్కేల్ సినిమా కూడా అంటే ఇది ఎక్కడో ఇది ఇది అంటే నేను ఆహ్, అసలు నాకు తెలీదు గానీ యాక్చువల్లీ జర్నలిస్ట్ గాని, వీళ్ళు గాని అదే అసలు ఆ! రీడిఫైన్ చేసుకున్నాడు తనని తను ఇంకేదో పెద్ద అంటే నేను ఆహ్, అప్పుడు నాకు అంటే అందరూ ఏమనుకుంటారు నేను ఇలా చేయలేనని అనుకుంటారని నాకు అనుమానం వచ్చింది. నేను నేను మామూలుగానే తీశాను బేసిక్‌గా. నేనంటే అంటే ఇదేదో కొత్తగా ఉంది. వేరే స్కేల్‌లో ఉంది. వేరే చూపిచ్చాడు ఏదో అయన్నీ నేను ఎక్స్‌పెక్ట్ చేయలేదు. మామూలుగా కథ రాసి తీసాం అంతే. హ్మ్. ఆహ్, సో, బట్ 25థ్ ఇయర్‌కి యాప్టే అనుకున్నాను యాక్చువల్లీ. ఓకే. అంటే ఈ 25 సంవత్సరాల్లో మీరు తీసింది 10 సినిమాలే. సాధారణంగా దర్శకులు ఎలా ఉంటారంటే మామూలుగా కమర్షియల్‌గా ఆలోచించి ఆహ్, వచ్చిన సక్సెస్‌ని క్యాష్ చేసుకోవాలనుకుంటారు. మీరు మాత్రం చాలా స్లోగా మీకు నచ్చిన సినిమాలు, మీరు ఏం చెప్పాలనుకుంటారో అవే సినిమాలు చేస్తూ వెళ్ళిపోతున్నారు. అంటే మీరు ఈ 10 సినిమాలు అంటే 10 సినిమాలు తీయటమే అంటే మీరు సంతృప్తిగా ఉన్నారా సార్? అంటే మీరు చేసిన ఈ సినిమాలతో? సినిమాలతో అబ్సల్యూట్‌లీ సంతృప్తోనండి. అంటే అది నన్ను చాలా ప్రౌడ్‌గా కూడా ఉన్నాను. అండ్ 25థ్ ఇయర్‌లో నేను యాక్చువల్లీ ఒకటి ఆలోచించింది నేను తీసిన సినిమాలు నాకు యాక్చువల్లీ నేను డైరెక్టర్‌గా ఏ సినిమా అయినా అతని వాయిస్ అనుకుంటాను. అంటే ఏదో ఒకటి అతను అనుకుని చెప్తున్నాడనే నమ్మకంతోటి ఉన్నాను. నేను అలానే చెప్పాను. హ్మ్. నా గొంతు గట్టిగానే వినిపించాననిపించింది. అండ్ కరెక్ట్‌గా వినిపించాననిపించింది. సో, ఎక్కడ కాంప్రమైజ్ కాకుండా నేను అనుకున్న కథని అనుకున్న విధంగా ఈ ఈ 10 సినిమాలు చెప్పగలిగాను. ఇంక్లూడింగ్ దిస్. సో, అందుకు ఐయామ్ వెరీ ప్రౌడ్. ప్రౌడ్. వెరీ హ్యాపీ. అంటే ఇంకా 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 నేను ఇందులో 10 కాకుండా 5 చేసినా నేను ఇదే కంటెంట్‌తో ఇట్లా ఉంటే నేను హ్యాపీగానే ఉండేవాడిని. నాకు నంబర్స్ ఏమి కౌంట్ కావు నాకు. నంబర్స్ హ్మ్. గాని, మనీ గాని కౌంట్ చేసుకోలేదు. చేసుకోను కూడా యాక్చువల్లీ నేను. సో, ఐయామ్ హ్యాపీ అబౌట్ ఇట్. అండ్ నాకొకటి ఓవర్‌వెల్మింగ్‌గా 25థ్ ఇయర్ నాకొకటి అనిపించింది ఏంటంటే, అంటే ఇది నిజంగానే నాకు మామూలుగా అనిపియట్లే. నేను చాలా అంటే ఒక థాంక్‌ఫుల్‌నెస్ కూడా అనిపించింది నాకు. అంటే నాకు చాలా కృతజ్ఞతా భావం కూడా అనిపించింది. అంటే ఎందుకంటే
ఈ స్థాయి ఇచ్చారు నాకు యాక్చువల్. అంటే అది అది సామాన్యంగా రాదు, అందరికీ ఇవ్వలేదు. ఒక స్పెషల్ పొజిషన్ ఇచ్చారు. ఆ స్పెషల్ పొజిషన్‌లో కష్టాలు కూడా ఉన్నాయి. అరే నువ్వు ఏమైనా నువ్వు కొంచెం స్లిప్ అయినా, నువ్వు కొంచెం తేడా చేసినా, నువ్వు కొంచెం వేరేగా సినిమా తీసినా అసలు ఒక షో కూడా చూడరు. నాకు అదైతే అదొక నిలబెట్టారు. నువ్వు నమ్మకంతోటి ఉన్నారు. సో, ఆ నమ్మకం నాకిచ్చారు. అండ్ దెన్ నన్ను ఆదరిస్తున్నారు. సో, బేసిక్‌గా అది దే కాల్ ఇట్ ఎ బ్రాండ్, కాల్ ఇట్ నమ్మకం, వాటెవర్ గానీ ఫ్యామిలీస్ తోటి పాటు వచ్చి నేను చూడొచ్చు, మీ సినిమాలు చూడాలి, చూస్తామన్న ఒక 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 స్థాయి తెలుగు ప్రేక్షకులు నాకు ఇచ్చినందుకు ఐ థింక్ 25 ఇయర్స్ నేను ఐ థింక్ అది నాకు చాలా నాకు అంటే నేను తీసుకోవడం కాదు, నేను తీయడం కాదు, వాళ్ళు ఇయ్యడంలో కూడా చాలా ఇది ఉందనిపించింది నాకు. సో, ఐయామ్ వెరీ హ్యాపీ అబౌట్ దట్ ఆల్సో. సో